హలో హాయ్ వ్యూవర్స్. మనలో చాలామంది చాలా రకాల మూవీస్ చూస్తుంటాం. అందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క మూవీ ఒక్కొక్కలా అర్థమవుతుంది. ఒకరికి నచ్చిన మూవీ ఇంకొకరికి నచ్చకపోవచ్చు, కానీ ఈ మూవీ మాత్రం అందరికీ తప్పకుండా నచ్చుతుంది. కొన్ని మంచి మూవీస్ ఎప్పుడో 10 yearsకి ఒకసారి చూస్తుంటాం. అలాంటి మూవీస్ లో ఇదొక మూవీ. ఏంట్రా ఓవర్ బిల్డప్ ఇస్తున్నావు అని అనుకుంటున్నారా? ఒక్కసారి మీరు చూడండి, మీరే అవును అని అంటారు. ఓకే, ఇంకా లేట్ చేయకుండా మూవీలోకి వెళ్ళిపోతాం. ఈ మూవీ నేమ్ ఏ బ్యూటిఫుల్ మైండ్. ఇదొక రియల్ లైఫ్ స్టోరీ. ఇతని పేరు జాన్ నాష్. ఇతను ఎవరు అన్నది మీకు ఈ మూవీ ఎండ్ అయ్యే లోపు తెలుస్తుంది. మూవీ ఓపెన్ చేయగానే 1947 ఇయర్ లో స్టార్ట్ అవుతుంది. మ్యాథమెటిక్స్ లో కార్నెగీ అవార్డు తీసుకున్న జాన్ నాష్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ గా ప్రిన్స్టన్ సిటీకి వెళ్తాడు. అతను చాలా తెలివైనవాడు. అతను ఎప్పుడూ జనాలకి దూరంగా ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతాడు. ఒక్క మాటలో చెప్పాలంటే తను ఒక ఇంట్రోవర్ట్. బట్ తన మనసులో అనుకున్నది అనుకున్నట్లు ఫిల్టర్ లేకుండా మాట్లాడేస్తాడు. సో దీనివల్ల జాన్ తో ఎవరు అంతగా ఫ్రెండ్షిప్ చేయరు. యూనివర్సిటీ హాస్టల్లో జాయిన్ అవుతాడు. తనతో పాటు చార్లెస్ అనే ఒక అతను కూడా రూమ్ లోకి జాయిన్ అవుతాడు. ఇద్దరు కొద్ది రోజులు అంతగా క్లోజ్ అవ్వరు, బట్ స్లోగా ఫ్రెండ్స్ అయిపోతారు. చార్లెసే కాకుండా ఇంకొక ఫ్రెండ్ పరిచయం అవుతాడు జాన్ కి. పరిచయం అయిన తర్వాత జాన్ నడవడికలు చూసి అందరూ వింతగా చూస్తారు. అలా ఉండటం చూసి జాన్ క్లాస్ కి పోవడం మానేస్తాడు. రూమ్ లోనే ఉంటూ టెక్స్ట్ బుక్స్ లో ఉన్నవి కాకుండా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనే కోరిక బాగా ఉంటుంది. బట్ జాన్ కి ఎలాంటి ఐడియా రాదు. అలా ఉంటే చార్లెస్ ధైర్యం చేయి, పేషెన్స్ తో థింక్ చేయి, చూడు నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్తాడు. ఒక రోజు తన ఫ్రెండ్స్ తో ఒక క్లబ్ కి వెళ్తాడు. అప్పుడు అక్కడికి కొంతమంది అమ్మాయిలు వస్తారు. అప్పుడు మార్టిన్ అంటే జాన్ ఫ్రెండ్స్ లో ఒకడు ఒక అమ్మాయిని చూసి ఏడన్ స్మిత్ థియరీని ఫాలో అవుదాం అని అంటాడు. ఆ థియరీ ఏంటి అంటే తన గ్రూప్ కోసం తనే వర్క్ చేయాలి, అప్పుడే ఆ గ్రూప్ విన్ అవుతుంది అని ఆ థియరీ అర్థం. మార్టిన్ ఉద్దేశం ఏంటి అంటే అబ్బాయిలు ఒక్కొక్కరిగా వెళ్లి ఆ అమ్మాయిని అప్రోచ్ అయితే ఆ అమ్మాయి మనలో ఎవరినో ఒకరిని యాక్సెప్ట్ చేస్తుంది అని. అందుకు జాన్ మనం అలా చేస్తే ఆ అమ్మాయి మనల్ని అందరినీ రిజెక్ట్ చేసే ఆప్షన్ ఉంటుంది. ఆ అమ్మాయే కాదు తన ఫ్రెండ్స్ కూడా రిజెక్ట్ చేస్తారు అని అంటాడు. ఎందుకంటే అందరి ముందు ఒకరికి మనం సెకండ్ చాయిస్ అవ్వాలని కోరుకోరు. కాబట్టి ఆ అమ్మాయిని వదిలేసి వాళ్ళ ఫ్రెండ్స్ ని అప్రోచ్ అయితే అందరికీ గర్ల్ ఫ్రెండ్స్ దొరికే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా అబ్బాయిలతో కూడా ఎలాంటి గొడవలు ఉండవు అని చెప్తుండగానే జాన్ కి తన మైండ్ లో ఒక ఐడియా స్ట్రైక్ అవుతుంది. లేచి స్ట్రైట్ గా అమ్మాయి దగ్గరికి వెళ్లి థ్యాంక్స్ చెప్పి రూమ్ కి వెళ్తాడు. జాన్ మ్యాథమెటికల్ ఎకనామిక్స్ లో గవర్నింగ్ డైనమిక్స్ థియరీని కనుక్కొని నెక్స్ట్ డే తన ప్రొఫెసర్ దగ్గరికి వెళ్తాడు. తన ప్రొఫెసర్ ఆ థియరీని చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే 150 years పై నుంచి అందరూ ఫాలో అవుతున్న అడ్మిన్ స్మిత్ థియరీని బ్రేక్ చేస్తున్నట్టు ఉంటుంది కాబట్టి. తర్వాత ఆ యూనివర్సిటీ ల్యాబ్స్ లో థియరీని పరిశోధించడానికి పర్మిషన్ దొరుకుతుంది. జాన్ తన ఫ్రెండ్స్ అయిన సోల్ అండ్ బెండర్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ ని సెలెక్ట్ చేసుకుని టీమ్ గా వర్క్ చేయాలని అనుకుంటాడు. అలా 5 years వారి పరిశోధనలోనే గడిపేస్తారు. 1953లో హెన్రిక్ ప్రైట్ టెలికమ్యూనికేషన్ ని డీకోడ్ చేయడానికి జాన్ ని పెంటగన్ కి పిలుస్తారు. జాన్ ఆ కోడ్ ని చూస్తూ మైండ్ లోనే డీకోడ్ చేసి చూపిస్తాడు. జాన్ డీకోడ్ చేసిన విధానం చూసి అక్కడున్న వాళ్ళంతా షాక్ అవుతారు. అప్పటి నుంచి జాన్ కి కొత్త వర్క్ అసైన్ చేస్తారు. అదేంటి అంటే కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ కి క్లాసెస్ చెప్పడం. ఆ వర్క్ చేయడం జాన్ కి నచ్చదు. ఎందుకంటే టెక్స్ట్ బుక్స్ లో ఉన్నదంతా ఓల్డ్ కాన్సెప్ట్స్ అండ్ ఓల్డ్ థియరీస్ కాబట్టి. బట్ ఇంకొక దారి లేక వాళ్ళు చెప్పిన వర్క్ అంటే క్లాసెస్ చెప్తుంటాడు. ఒకరోజు క్లాస్ రూమ్ లోకి వెళ్తుంటే విలియం ప్యాచర్ అనే ఒక వ్యక్తి కలుస్తాడు. తన డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ లో వర్క్ చేస్తుంటాడు. తను జాన్ కి ఒక పని చేయమని అడుగుతాడు. అదేంటి అంటే న్యూస్ పేపర్ లో మ్యాగజైన్ లో వస్తున్న కోడ్ ని డీకోడ్ చేసి తనకి పంపించాలి అని అంటాడు. అంతేకాకుండా ఈ వర్క్ ఎవరికీ తెలియకుండా చెయ్యాలి అని చెప్తాడు. జాన్ కూడా యాక్సెప్ట్ చేసి ఇక వర్క్ ని స్టార్ట్ చేస్తాడు. తను డీకోడ్ చేసిన ఇన్ఫర్మేషన్ ని ఒక ఎన్వలప్ లో పెట్టి పోస్ట్ బాక్స్ లో వేసి పంపుతాడు. ఇలా చేస్తుంటాడు. కానీ తనని రష్యన్స్ కనిపెట్టి ఏదైనా చేస్తారేమో అని లోపల భయపడుతుంటాడు. ఇంకోవైపు తన స్టూడెంట్ అయిన అలీసియాతో ప్రేమలో పడతాడు. కొన్ని ఇయర్స్ తర్వాత ప్రిన్స్టన్ యూనివర్సిటీకి వెళ్తాడు. అక్కడ చార్లెస్ ని కలుస్తాడు. చార్లెస్ మేనకోడలు మెర్సీని కూడా కలుస్తాడు. చార్లెస్ తో జాన్ తన ప్రేమ గురించి చెప్పి అలీషియాని పెళ్లి చేసుకుందాం అని ఉన్నా తనని డైరెక్ట్ గా అడగమంటావా అని అంటాడు. సరే అడుగు అని చార్లెస్ అంటాడు. జాన్ అక్కడి నుంచి వెళ్లి అలీషియాని కలిసి మనసులో ఉన్న మాట చెప్తాడు. అలీషియా కూడా ఒప్పుకోవడంతో పెళ్లి చేసుకొని ఇక మ్యారేజ్ లైఫ్ ని స్టార్ట్ చేస్తారు. ఒక రోజు జాన్ ఎన్వలప్ ని పోస్ట్ బాక్స్ లో వేస్తుండగా కారులో విలియం వచ్చి జాన్ ని కారులో ఎక్కించుకొని వెళ్లిపోతాడు. నీ గురించి రష్యన్స్ కి తెలిసింది అని చెప్తుండగానే కొందరు కారులో చేసి అటాక్ చేస్తారు. బట్ ఎలాగోళ్ళ వాళ్ళ నుంచి తప్పించుకొని బయటపడతారు. ఆ సంఘటన తర్వాత జాన్ చాలా భయపడిపోతాడు. తన ప్రవర్తన చూసి ఏమైంది అని నిలదీస్తుంది అలీషియా. నేను ఇప్పుడు నీకేం చెప్పలేను అని జాన్ చెప్తాడు. కొన్ని రోజుల తర్వాత విలియమ్స్ దగ్గరికి వెళ్లి నేను ఇకపై నుండి ఈ పని చేయలేను, నా ప్రాణానికే నమ్మకం లేదు అండ్ అలీషియా
అలీషా ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉంది, నేను దగ్గరుండి చూసుకోవాలి అని అంటాడు. నువ్వు ఒక్కసారి ఈ వర్క్ లోకి వచ్చాక వెనక్కి వెళ్ళడం అంటూ ఉండదు. అలా నువ్వు బయటికి వెళ్ళాలి అనుకుంటే రష్యన్స్ వెతికి మరీ చంపుతారు. చాయిస్ ఇస్ యువర్స్ అని చెప్పి వెళ్ళిపోతాడు. ఏం చేయాలో అర్థం కాదు జాన్ కి. ఒక రోజు హార్వర్డ్ యూనివర్సిటీలో కాన్ఫరెన్స్ కి వెళ్తాడు. అక్కడ చార్లెస్ అండ్ మర్సీని కలుస్తాడు. ఇక జాన్ తన క్లాస్ ని స్టార్ట్ చేస్తాడు. అంతలో ఆ కాన్ఫరెన్స్ కి కొందరు వస్తారు. అది రష్యన్స్ మిలిటెంట్ అనుకొని అక్కడి నుంచి పారిపోతాడు. తనని పట్టుకొని మత్తు మందు ఇచ్చి జాన్ ని తీసుకెళ్లిపోతారు. మెలకువ వచ్చి చూస్తే ఒక చైర్ లో కట్టేసుంటారు. నేను ఎక్కడ ఉన్నా అని జాన్ అడుగుతాడు. అంతలో ఒక అతను నువ్వు హాస్పిటల్లో ఉన్నావు అని అంటాడు. ఇది హాస్పిటల్లో లేదే అని రైట్ లో చూస్తే అక్కడ చార్లెస్ కనిపిస్తాడు. అప్పుడు అర్థమవుతుంది రష్యన్స్ కి పట్టించిందే చార్లెస్ అని. చార్లెస్ పైన కోపంగా అరుస్తాడు. అంతలో అక్కడ ఉన్న అతను ఇలా అంటాడు, ఇక్కడ నువ్వు నేను తప్ప ఇంకెవరు లేరు అని. తనకి ఏమీ అర్థం కాదు. అంతలో కొందరు వచ్చి జాన్ ని తీసుకెళ్లి ఒక రూమ్ లో బంధిస్తారు. కొంతసేపటికి అలీషియా అక్కడికి వచ్చి జాన్ తో ఉన్న వ్యక్తిని కలుస్తుంది. అసలు మ్యాటర్ ఏంటి అంటే జాన్ ప్రవర్తన చూసి అలీషియానే డాక్టర్ రోషన్ ని కలిసి ఇలా చేయమని చెప్పుంటుంది. జాన్ ని టెస్ట్ చేసి చూస్తే స్కిజోఫేనియా అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నట్టు తెలుస్తుంది. ఈ వ్యాధి జాన్ కి గ్రాడ్యుయేషన్ టైం నుంచే ఉంది. జాన్ ప్రిన్స్టన్ యూనివర్సిటీ టైంలో తన రూమ్ లో ఉన్నప్పుడు సింగిల్ గా ఉండేవాడని డాక్టర్ తెలుసుకుంటాడు. ఇన్ని రోజులు తన ఫ్రెండ్ అండ్ రూమ్మేట్ అయిన చార్లెస్ జాన్ మైండ్ లో మాత్రమే ఉంటాడు. అలాగే మెర్సీ కూడా. ప్రెసెంట్ తను విలియమ్స్ కోసం పనిచేస్తున్నాడు. సో విలియం ని కలిస్తే తెలుస్తుంది అని డాక్టర్ రోషన్ అంటాడు. అది విని అలీషియా జాన్ ఆఫీస్ కి వెళ్తుంది. తన టీమ్మేట్స్ ని కలిసి ఆ ఎన్వలప్ గురించి తెలుసుకొని అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ పాడుబడిన బిల్డింగ్ కనపడుతుంది. అక్కడ ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే జాన్ వేసిన ఎన్వలప్ లెటర్స్ అన్ని అందులోనే ఉంటుంది. వాటిని చూసి అలీషియాకి ఒకటి అర్థమవుతుంది. తను విలియమ్స్ అనే వ్యక్తిని కూడా క్రియేట్ చేసుకుని ఉన్నాడు అని. ఆ ఎన్వలప్ లెటర్స్ అన్ని తీసుకుని జాన్ దగ్గరకు వచ్చి నిజం చెప్పడానికి ట్రై చేస్తుంది. అవి విని జాన్ ఒప్పుకోకపోయినా స్లోగా అర్థం చేసుకొని ఇక ట్రీట్మెంట్ తీసుకునేకి ఒప్పుకుంటాడు. ఇక కాలం గడుస్తూ ఉంటుంది. అలీషియా ఒక పక్క తన కొడుకుని ఇంకొక పక్క జాన్ ని చూసుకుంటూ ఉంటుంది. జాన్ మళ్ళీ తన వర్క్ ని కంటిన్యూ చేయాలని అనుకుంటాడు. కానీ తను వాడుతున్న మెడిసిన్స్ వల్ల మునుపటిలా థింక్ చేయలేకపోతాడు. కాబట్టి మెడిసిన్స్ ని యూజ్ చేయడం ఆపేస్తాడు. అలా ఒక రోజు విలియం కనపడతాడు. అసలు నువ్వు లేవు అని అందరూ అంటున్నారు. అసలు నువ్వు ఉన్నావా లేక ఇది నా భ్రమ అని అడుగుతాడు జాన్. చూడు జాన్, మాకు ఎలాంటి రికార్డ్స్ ప్రూఫ్స్ ఉండవు. అందుకే నా గురించి ఎవరికీ తెలియదు. నువ్వు మళ్ళీ మా టీంలోకి జాయిన్ అవ్వాలి అని జాన్ ని అడుగుతాడు. అండ్ ఆ టీం ని మీ ఇంటి పక్కనే పెట్టాను అని చెప్పి పిలిచికెళ్తాడు విలియం. దానికి జాన్ ఒప్పుకుంటాడు. కానీ అది అలీషియాకి చెప్పడు. ఒకరోజు అలీషియాకి తన ఇంటి పక్కనే ఉన్న ఇంట్లో నుండి రేడియో సౌండ్స్ వినిపిస్తుంది. అక్కడేం ఉంది అని వెళ్లి చూడగా ఆ రూమ్ మొత్తం పేపర్ కటింగ్స్ తో నిండిపోయి ఉంటుంది. అంటే జాన్ కి మళ్ళీ ఆ ప్రాబ్లం స్టార్ట్ అయింది అని అర్థం చేసుకొని తన ఇంటికి పరిగెడుతుంది. ఎందుకంటే ఆ టైంలో జాన్ బాబుకి స్నానం చేయిస్తుంటాడు. అలీషియా వచ్చి చూస్తే బాబు బాత్టబ్ లో అండ్ జాన్ తనకు తాను మాట్లాడుకుంటూ ఉంటాడు. అలీషియా వెంటనే వెళ్లి బాబును తీసుకొని ఏం చేస్తున్నావు జాన్ అని అడిగితే నేను చార్లెస్ తో మాట్లాడుతున్నా అని అంటాడు. వెంటనే అలీషియా డాక్టర్ కి కాల్ చేసి జరిగింది చెప్తుంది. అంతలో విలియమ్స్ వచ్చి అలీషియాని చంపే, లేకుంటే మన సీక్రెట్స్ అన్ని తెలిసిపోతుంది అని జాన్ కి చెప్తాడు. నేను తనని చంపను అని విలియమ్స్ కి చెప్తాడు. జాన్ కి మెర్సీ కూడా కనిపిస్తుంటుంది. జాన్ అరిచి చెప్తుండడం విని అలీషియా భయపడిపోయి బాబును తీసుకుని బయటకు పరిగెడుతుంది. వెళ్లి కార్ స్టార్ట్ చేస్తుంది. అంతలో జాన్ వచ్చి కార్ కి అడ్డంగా నిలబడి నాకు ఇప్పుడు అన్ని అర్థమయ్యింది, నేను నాలోనే భ్రమిస్తున్నా, ఇవంతా నా ఆలోచనలే, ఎందుకంటే చాలా ఇయర్స్ గా మెర్సీని చూస్తున్నా, తను అంతే ఉంది, పెరగట్లేదు అని రియలైజ్ అవుతాడు. అది విని అలీషియా డాక్టర్ ని పిలుస్తుంది. డాక్టర్ మళ్ళీ జాన్ కి ట్రీట్మెంట్ చేయాలి అంటాడు. దానికి జాన్ ఒప్పుకోడు. నా ప్రాబ్లం నాకు బాగా అర్థమైంది, ఈ ప్రాబ్లం ని నేనే సాల్వ్ చేస్తా అంటాడు. అలీషియా డాక్టర్ ని పంపించేస్తుంది. అలీషియా జాన్ కి తోడుగా అక్కడే ఉండిపోతుంది. కొన్ని రోజుల తర్వాత జాన్ ప్రిన్స్టన్ యూనివర్సిటీకి వెళ్లి మార్టిన్ ని కలుస్తాడు. అక్కడ మార్టిన్ మ్యాథ్స్ డిపార్ట్మెంట్ కి హెడ్ గా పనిచేస్తుంటాడు. ఇక్కడే నేను వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే మళ్ళీ నేను నార్మల్ అవుతా అని నమ్మకం నాకు ఉంది అని అంటాడు. మార్టిన్ అందుకు ఒప్పుకుంటాడు. లైబ్రరీలో జాన్ తన పని మొదలు పెడతాడు. ఇలా వర్క్ లో ఉన్నప్పుడు చార్లెస్, మెర్సీ అండ్ విలియమ్స్ వచ్చి తనని ఇబ్బంది పెట్టేవాళ్ళు. కానీ జాన్ వాళ్ళని ఇగ్నోర్ చేస్తూ తన వర్క్ తను చేసుకునేవాడు. మళ్ళీ వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడుతూనే ఉంటారు. కానీ జాన్ మాత్రం వాళ్ళని ఇగ్నోర్ చేసి తన వర్క్ పైన ఫోకస్ గా ఉంటాడు. కట్ చేస్తే 1970లో జాన్ మళ్ళీ టీచింగ్ మొదలు పెట్టాలని అనుకుంటాడు. అందుకోసం మార్టిన్ ని అడుగుతాడు. మార్టిన్ కూడా ఒప్పుకుంటాడు. ఒక పక్క టీచింగ్, మరో పక్క పరిశోధనలు చేసుకుంటూ తన లైఫ్ ని బిజీ చేసుకుంటాడు. ఇలా కొన్ని ఇయర్స్ గడిచిపోతాయి. 1994లో థామస్ కింగ్ వచ్చి జాన్ ని కలుస్తాడు. జాన్ చేసిన గేమ్ థియరీలో ఎవరూ చేయనటువంటి పరిశోధనలు చేసినందుకు గాను ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ లో నోబెల్ ప్రైజ్ ఇవ్వబోతున్నారు అని అంటాడు. ఆ మాట వినగానే జాన్ షాక్ అయ్యి హ్యాపీగా ఫీల్ అవుతాడు. థామస్ కింగ్ అండ్ జాన్ ఇద్దరు కలిసి క్యాంటీన్ లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ న్యూస్ విన్నాక అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ అందరూ ఒక్కొక్కరుగా వచ్చి వారి పెన్స్ ని జాన్ ముందు పెట్టి కంగ్రాట్స్ చెప్తారు. ఆ రోజుల్లో సైంటిస్ట్
సైంటిస్టులకు ప్రొఫెసర్లకు ఇలా చేస్తే గొప్పగా సత్కరించినట్లు అనుకునేవారు. జాన్ నోబెల్ ప్రైజ్ అందుకున్న తర్వాత స్టేజ్ పైన మాట్లాడుతూ, నేను ఇక్కడ ఇలా ఉన్నా అంటే దానికి కారణం నా భార్య అలీషియా. తాను లేకపోతే నా వల్ల ఏది సాధ్యమయ్యేది కాదు. థ్యాంక్స్ అలీషియా అని సంతోషంగా గొప్పగా చెప్తాడు. అది విన్న అలీషియా కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తుంటాయి. ఆ ఫంక్షన్ నుంచి వెళ్తుండగా చార్లెస్, మెర్సీ అండ్ విలియమ్స్ కనిపిస్తారు. కానీ వాళ్ళని ఇగ్నోర్ చేసి తన దారిలో అలీషియాని తీసుకుని వెళ్లిపోతాడు. జాన్ వాళ్ళని ఇగ్నోర్ చేశాడు కాబట్టే ఇంత సక్సెస్ అయ్యాడు. ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అవుతుంది. జాన్ నాష్ మే 23, 2015 లో చనిపోయాడు. జాన్ చనిపోయేంత వరకు చార్లెస్, మెర్సీ అండ్ విలియమ్స్ వస్తుండే వాళ్ళంట. ఇది సినిమాలో క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ కాదండి, జాన్ కి నిజ జీవితంలో వచ్చిన క్యారెక్టర్స్. తను వెళ్తూ వెళ్తూ మనకు ఒక సందేశం ఇచ్చి వెళ్ళాడు. అది ఏంటి అంటే ఎంత కష్టం వచ్చినా మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. అలా వెళ్తే ఎప్పటికైనా సక్సెస్ ని అందుకోవచ్చు అని.